హాయ్ గాయస్, వెల్కమ్ టు శివాందిగో. ఈరోజు కంచిపురంలో ఉన్న ఇంకొక గుడి గురించి మనమైతే తెలుసుకుందాం. ఇదే ఉలగలంద పెరుమాళ్ టెంపుల్ అనమాట. విష్ణుమూర్తి పదావతారాలు ఒకటైన వామన అవతారం. ఇక్కడ విష్ణుమూర్తి వామన అవతారంలో దర్శనమిస్తాడు మనకి. ఇది అప్పట్లో కన్స్ట్రక్షన్ చేసిర్రు 6వ-7వ శతాబ్దంలో చోళరాజులు వీళ్ళంతా. గుడి మాత్రం మామూలు ఉండదు, సూపర్ ఉంటుంది. తెలుసు కదా ఈ వామన అవతారం యొక్క చరిత్ర. మహాబలి అనే అసురరాజు ఒక తల పొగురుతూ ఉంటాడు అనమాట. అప్పుడు విష్ణుమూర్తి పొట్టి బ్రాహ్మణుడు వామనావతారంలో వచ్చి నాకు 3 అడుగులు ఇవ్వాలని చెప్పి మహాబలి రాజుని అడుగుతాడు. అప్పుడు మహాబలి రాజు దానికి ఒప్పుకుంటాడనమాట. అప్పుడు వామనావతారంలో ఉన్న శ్రీ విష్ణువు తన మొదటి అడుగు స్వర్గం నుండి భూమికి, 2వ అడుగు భూమి నుండి పాతాళానికి వేస్తాడనమాట. ఈ ప్రపంచం మొత్తం విస్తరిస్తాడు. అప్పుడు వామనుడు 3వ అడుగు ఎక్కడ వేయాలని అడగ్గా మహాబలి చేసేదేమి లేక తన తలను సమర్పిస్తాడు. అప్పుడు వామనుడు తన పాదంతో బలిరాజుని పాతాళానికి తొక్కేస్తాడు అనమాట. ఇది ఆ అవతారం యొక్క చరిత్ర అనమాట. గుడి మాత్రం చూడడానికి మాత్రం ఫెంటాస్టిక్, సూపర్ ఉంది. మీరు ఎప్పుడైనా కంచిపురం వస్తే ఖచ్చితంగా ఈ గుడిని అయితే విజిట్ చేయండి. ఈ టెంపుల్ తర్వాత నెక్స్ట్ మనం వరదరాజ పెరుమాళ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. చూడండి, ఇది కొంచెం రీకన్స్ట్రక్షన్ ఫేజ్లో అయితే ఉంది. చూడడానికి మాత్రం గోపురం చాలా పెద్దగా ఉంది. ఇందులో మనం వెండి బల్లి, బంగారు బల్లి అయితే ఉంటుంది. చూడండి, లోపలికి మాత్రం చాలా పెద్ద టెంపుల్, చాలా బాగుంటుంది టెంపుల్ మాత్రం. చాలా పురాతన టెంపుల్ అనమాట ఇది. ఈ ఆలయంలో విజయనగర రాజులు నిర్మించిన చాలా నిర్మాణాలు అయితే ఇక్కడ ఉన్నాయి. అదే 100 కాళ్ళ మండపం. మనం దగ్గరికి వెళ్ళి కూడా చూద్దాము. ఇంకా టోటల్ ఈ ఆలయ ప్రాంగణం అనమాట, మొదటి ప్రాంగణం చాలా అద్భుతంగా అయితే ఉంది. మనం ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం డల్ ఫేస్లో ఉంది. చూడండి మండపం ఎలా ఉందో, అద్భుతమైన ఆర్కిటెక్చర్ అనమాట. లోపలికి వెళ్ళి చూడడానికి అయితే నాకు టైం సరిపోలేదు, తొందరగా దర్శనం చేసుకుందామని చెప్పి ఎక్కడికైతే వెళ్ళలేదు. కానీ చాలా అయితే మిస్ అయినా నేనైతే. మీరైతే వచ్చినప్పుడు మాత్రం మీరైతే మిస్ కాకండి. ఈ ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 దాకా అనమాట. తర్వాత మధ్యాహ్నం 3:30 నుంచి రాత్రి 8 గంటల దాకా. ఈ ఆలయంలోనే మనకు అట్టి వరదరాజస్వామి వారి ఈ దర్శనం కలుగుతుంది. అది కూడా 40 ఏళ్ళకి వస్తారనమాట. ఆ హిస్టరీ ఏంటంటే, ఇంతకుముందు ఈ ఆలయానికి మొఘల్స్ నుంచి అయితే థ్రెట్ ఉండేది. వాళ్ళు ఈ ఆలయంలో ఉన్న సంపదను మొత్తం దోచుకెళ్తారని చెప్పి అప్పటి పూజారులు అందరూ కలిపి ఆ స్వామివారి విగ్రహాన్ని అయితే ఒక వెండి పెట్టెలో భద్రపరిచి ఆ పుష్కరిణిలో దాచిపెడతారనమాట. తర్వాత మొఘల్స్ యొక్క అటాక్స్ అన్ని అంతా కంప్లీట్ అయిన తర్వాత, ముగిసిన తర్వాత మళ్ళీ పుష్కరిణిలో విగ్రహం కోసం అయితే వెతుకుతారు. కానీ ఆ విగ్రహం అయితే ఎక్కడా దొరకదు అనమాట. ఎంత వెతికినా తర్వాత వాళ్ళు ఒక రాతి విగ్రహం ఏర్పాటు చేశారనమాట ఆ టెంపుల్లో. కానీ కొన్ని రోజుల తర్వాత, 40 సంవత్సరాల తర్వాత పుష్కరిణిలో నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత అప్పుడు ఆ వరదరాజస్వామి విగ్రహం అయితే బయట పడతారనమాట మనకి. ఆ దానికి బయటకు తెచ్చి మళ్ళీ 40 ఏళ్ళకి ఒకసారి ఇట్లా పూజలు ఉత్సవాలు జరిపి మళ్ళీ నీటిలోనే భద్రపరుస్తారు. అట్లా ప్రతి 40 ఏళ్ళకి ఒకసారి ఆ విగ్రహాన్ని అయితే బయట తీసి పూజలు చేస్తారనమాట. అది వరదరాజస్వామి వారి విగ్రహ చరిత్ర అనమాట. ఇప్పుడు మనం ఆలయ చరిత్ర గురించి కూడా తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు సరస్వతీదేవితో కలహించినప్పుడు ఇక్కడ బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి అనుగ్రహం కోసం ఇక్కడ అశ్వమేధ యాగం తలపిస్తాడు అనమాట. ఇక్కడ బ్రహ్మదేవుడు ఒక వరదరాజ స్వామి యొక్క విగ్రహం తయారు చేసి యాగదీక్షలో కూర్చుంటాడు. సరస్వతీదేవి తనకు యాగదీక్షలో స్నానం ఇవ్వలేదని చెప్పి వేగావతి నదిగా మారి విరుచుకుపడుతుంది. అప్పుడు శ్రీ విష్ణుమూర్తి ఆ ప్రవాహానికి అడ్డుపడి అశ్వమేధాన్ని పూర్తి చేస్తాడనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ఇక్కడే వరదరాజస్వామి పెరుమాళ్గా ఉండమని కోరతాడు. అప్పుడు విష్ణుమూర్తి దానికి అంగీకరిస్తాడు అనమాట. అప్పుడు బ్రహ్మదేవుడు ఆదేశాలతో విశ్వకర్మ అతి చెక్కతోటి పెరుమాళ్ స్వామి విగ్రహాన్ని అయితే తయారు చేస్తాడు. ఇది ఆలయ చరిత్ర. ఈ ఆలయం 108 విష్ణుమూర్తి దివ్య ఆలయాల్లో ఒకటి అనమాట. ఇక్కడ నుంచి మనైతే దర్శనానికి అయితే వెళ్ళాలి. అద్భుతంగా ఉంది గుడి మాత్రం. ఎక్కడ చూసినా విష్ణునామాలే ఉంటాయి అనమాట. టెంపుల్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. నేను దర్శనానికి అయితే వెళ్తున్నాను. ఇక్కడ మనం బంగారు బలిని, వెండి బలిని దర్శించుకుంటే మన పై ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని నమ్మకం అనమాట. ఇది వరదరాజ పెరుమాళ్ టెంపుల్ గురించి అనమాట. నెక్స్ట్ మనం వేరే ఆలయాలకు కూడా వెళ్దాం. తమిళనాడులో చాలా ఆలయాలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ మరింత మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తా. ఈ కంటెంట్ కోసం అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా కొట్టండి. బాయ్.